భారత్పై భారీగా టారిఫ్లు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు G7 దేశాలు అంగీకరించినట్లు తెలిసింది. ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఐరోపా సమాఖ్యతో పాటు G7 దేశాలు టారిఫ్లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ టారిఫ్ల విధింపునకు తాజాగా G7 దేశాలు కూడా అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయిన G7 దేశాల ఆర్థిక మంత్రులు సుంకాల విధింపుపై చర్చించారు. ఈ విషయాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ వెల్లడించారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి వారంతా ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామని G7 దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకు స్తంభించిన రష్యా ఆస్తులను ఉపయోగించే విషయంపైన సమావేశంలో చర్చించారు. టారిఫ్ల విధింపుపై ఐరోపా సమాఖ్య దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా అది ఇంకా సాధ్యపడలేదు.